హలో అండి, అందరికీ నమస్తే అండి. ఇవి షష్ఠి మహోత్సవాలండి. వేలాది మంది భక్తులతో అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగాయండి. ఇక్కడ దేవుడు స్వయంభూ అండి. ఇక్కడ బాగా నమ్మకం, అనుకున్న పనులన్నీ జరుగుతాయని, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు జరుగుతాయి, పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడతారని నమ్మకం అండి. ఇక్కడ ప్రతి మంగళవారం కూడా భోజనాలు జరుగుతాయండి. లోపల గర్భగుడిలో వీడియోస్ తీయనివ్వలేదండి, అందుకే బయట కళ్యాణం విగ్రహాలు పెట్టి కళ్యాణం చేశారు. ఆ వీడియోస్ మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంతమంది భక్తులతో ఎలా జరిగాయో. ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ షష్ఠి మహోత్సవాలు బాగా చేస్తారండి. ఇటే బాగా జరుగుతాయి ఎక్కువగా. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అన్ని ఎగ్జిబిషన్ అది పెట్టారు. ఆహ్లాదకరమైన వాతావరణం, కొబ్బరి తోటల్లో చుట్టూతా పచ్చదనం చాలా బాగా జరిగాయండి. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వచ్చి మంచిగా పిల్లల్ని తీసుకుని వచ్చి ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకి ప్రతిరోజు బిజీ షెడ్యూల్, ఇప్పుడున్న జనరేషన్లో బిజీ షెడ్యూల్స్. ఇలాంటి చోట్లకి తీసుకొచ్చి పిల్లల్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తే వాళ్ళు కూడా చాలా సంతోషపడతారండి. ఇలాంటి చోట్లకి తీసుకొస్తే ఫోన్స్ కూడా ఎడిక్ట్ అవ్వకుండా, ఫోన్లు తీయకుండా ఉంటారు పిల్లలు. చూడండి మ్యాజిక్ షో ఇవన్నీ జరిగాయండి ఇక్కడ. చూడండి చిలక జోసి ఎలా చెప్పించుకుంటున్నారు. ఆ చిలక డబ్బులు పెడితే వచ్చి కార్డ్స్ అవి తీస్తుందండి, దాంతో జ్యోతిష్యం చెప్తారు. మన చిన్నప్పుడు కూడా అలాంటి చిలకలను చూసి సరదా పడేవాళ్ళం కదండి. అవన్నీ గుర్తొచ్చాయండి ఇప్పుడు. జీళ్ళు తయారీ, ఇలాంటి జాతరలప్పుడు తిరణాలప్పుడే జీళ్ళు దొరుకుతాయండి. వీడప్పుడు మనకి దొరకవు కదా. కొంతమంది కేవలం ఈ జీళ్ళు కొనుక్కోవడానికే వస్తూ ఉంటారండి. చిన్న చిన్న షాపులు అవన్నీ వస్తువులు అవన్నీ అమ్ముతున్నారండి. మనం పెద్ద పెద్ద షోరూమ్స్కి వెళ్ళి కొనుక్కునే కంటే ఇలాంటి చిన్న వ్యాపారస్తుల దగ్గర సరదాగా కొన్నామంటే మనకి తగిన రేటుకి వస్తుంది, వాళ్ళకి మనం వ్యాపారం ఇచ్చినట్టు ఉంటుందండి. చూడండి పిల్లలు ఎక్కి అన్నీ ఎలా సరదాగా ఉన్నాయి. వేలాది మందికి భోజనాలండి, ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు ఏర్పాటు చేశారండి. ఏది లోటు లేకుండా. అదిగోండి భోజనాల వెరైటీస్. మనం గోదావరిలం కదండి, భోజనాల్లో తేడా రాకూడదు మరి. చూడండి గంగిరెద్దులు సంక్రాంతిని తలపించాయండి. గంగిరెద్దులు అవన్నీ షాపులు. అన్నట్టు మీకు ఈ ఊరు పేరు చెప్పలేదు కదా. ఈ ఊరు వెస్ట్ గోదావరి జిల్లా వెస్ట్ బిప్పర్ అనే గ్రామంలో ఉందండి. ఇటు సైడ్ వచ్చినప్పుడు మీరు కూడా దర్శించండి దేవుణ్ణి తప్పనిసరిగా.